అందరికీ శుభాశీస్సులు. అదేవిధంగా నాతోటి ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకటి, సమాజంలో అందరం బతుకుతాం, కానీ నలుగురు కోసం ఆలోచించేటటువంటి తత్వం ఉన్నప్పుడే అది మంచిగా ఉంటుంది. అయితే ఉపాధ్యాయులు పిల్లలకు అవగాహన లేని ఆలోచన, రేపటి జీవితం మీద ఆలోచన మీకు ఉండదు. చిన్నపిల్లలు గోలగోలా చేస్తున్నారు క్లాస్లో కానీ బయట కానీ మాకు మాత్రం మీరు అప్పుడేమవుతారో కూడా గుర్తుంటుంది. అప్పుడే ఆలోచిస్తాం మేము, ఈ పిల్లవాడు ఏమవుతుంది ఖచ్చితంగా సైకాలజికల్గా మేము అనుకుంటాం. అయితే ఒకవేళ మిస్ అయిందంటే మేము బాధపడే వాళ్ళలో మేమే ముందుంటాం. ఒకవేళ కొందరు ఒక్కొక్క దశలో మిస్టేక్ అవుతుంది, మేము గెట్ చేస్తాం కానీ గెట్ చేసినటువంటి పోస్ట్లో ఉన్నాం. కానీ ఏది ఏమైనప్పటికీ మనం సమాజంలో జీవించడం గొప్ప. రెండవది, ఏ వృత్తి చేసినా కూడా ఇన్ఫీరియారిటీలో ఉండదు. అది వృత్తి ఏదైనా కానీ ఆ వృత్తి ధర్మాన్ని కరెక్ట్ పాటించాలి. ఒక ఆఫీసర్ కావచ్చు, అటెండర్ కావచ్చు, సమాజంలో వ్యక్తి కావచ్చు, తక్కువ స్థాయి ఉద్యోగం చేస్తున్నా అనేటటువంటి భావన ఉండదు. ఆ చేసేటటువంటి పని ఏదైతే ఉందో పారదర్శకతతో ఉండాలి, నలుగురికి మేలు చేసే విధంగా ఉండాలి, ఇంకొకరిని సహాయ సహకారాలు అందించే విధంగా ఉన్నప్పుడే మన జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. అదేవిధంగా ఉపాధ్యాయునికి ఇంకోటి ఏంటంటే, చాలా చెప్పినట్టుగా రైతు చెట్లు మొక్కలు నాటుతాడు. మొక్కలు నాటినప్పుడు ఏ ఒక్క మొక్క కూడా చెడిపోవాలని ఉండదు. ఉపాధ్యాయులు కూడా పిల్లలందరూ బాగుపడాలి, పిల్లలందరూ మంచిగా ఉండాలి. మా పిల్లలు యాక్చువల్గా మీరు ఎవరి పిల్లలు మాకు తెలియదు, కానీ మా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మా పిల్లలే, మేము మా పిల్లలుగానే భావించాం. అదేవిధంగా మీతో కలిసి మెలిసి ఆనాటికెళ్ళైనా ఇప్పటివరకు కలిసే ఉంటున్నాం. విద్యాసాగర్ ఒకసారి ఫోన్ చేసిండు, ఏదో నేను చేసినాం ఆయన చేసినాం. విద్యాసాగర్ ఫోన్ చేసిందంటే అప్పుడు ఇప్పుడు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అప్పుడు మనం కలిసి మాట్లాడినాం, తర్వాత హై స్కూల్లో పనిచేసేటప్పుడు. కానీ ఒక మంచి స్థితిలో ఉన్నారు అన్నప్పుడు మా పిల్లలు మంచిగా ఉండు అనేటటువంటి భావన కలుగుతుంది. మేము జనరల్గా ఎప్పుడన్నా హైదరాబాద్ పోతే మాత్రం అడుగడుగు కలుస్తారు మా స్టూడెంట్, అడుగడుగు కలుస్తారు. అయితే అక్కడ ఏమనిపిస్తుంది, ఒలిగొడ తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాం. ఒలిగొడ తిరిగినప్పుడు కూడా సార్ సార్ నమస్తే సార్ అంటారు అని అంటే ఆగినాక మేము కొద్దిసేపు చూడవలసి వస్తున్నాయని జర గుర్తు పట్టుకోవడానికి జరసేపు చూడాలి. ఎవరు అని ఎక్కడ అడుగుతాం, జరసేపు చూసినాక ఓహో నువ్వా ఆనందం జరుగుతుంది. కాబట్టి ఒకటేంటంటే, ఒక జనరేషన్ చేంజ్ కావాలంటే అది ఎడ్యుకేషన్ తోటే అయ్యారు. ఒక జనరేషన్ చేంజ్ కావాలి. మన నాయన చదువుకోలేదు, ఆయన మనం చదువుకోవాలని సంకల్పం చేసాడు. కాకపోతే మనం ఉన్నతమైన స్థాయికి రాకుండొచ్చు, మంచి స్థాయికి వెళ్ళిపోలేదు. బట్ మనం ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతున్నాం. కానీ మన దృష్టి అంతా మన పిల్లల మీదనే ఉంది. మన ఫాదర్ ఫెయిల్ అయినటువంటి పనిని మనం సక్సెస్ చేయాలని ఇవాళ ఇంజనీరింగ్ చేయిస్తున్నాం, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయిస్తున్నాం, గ్రూప్స్ రాయిస్తున్నాం, ఐఏఎస్ ఐపీఎస్ ప్రయత్నం చేస్తున్నాం. అంటే అది మొదట విత్తినటువంటి విత్తనం ఏదైతుందో అదే ఎడ్యుకేషన్లో మనం రావడమే అని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా కొద్దిగా నిర్మలమైన మనస్తత్వంతో ఉండరు. మీ దగ్గర ఏ విధమైనటువంటి కల్మషం లేదు. పిలవగానే అందరూ ఇంత 100 మంది వచ్చిందంటే, నేను కూడా చాలా ప్రోగ్రామ్స్లో పాల్గొన్నా, కానీ ఇంత మంచిగా ఎప్పుడు కూడా సంఖ్య రాలేదు. అరేంజ్మెంట్స్ ఇంతగానే మంచిగా ఉండొచ్చు, కానీ స్టూడెంట్స్ తక్కువ. మీ ప్లాన్లకి ఏంటంటే సారం తక్కువ ప్లాన్లకి. అయితే అదొకటి జరిగి సత్యనారాయణ సార్ రావడం కూడా, రావు సార్ రావడం, జబ్బార్ సార్ రావడం అదృష్టం. నేను 1985లో వొకేషనల్లో జాయిన్ అయినా. 85 నుండి 97 వరకు మాత్రమే ఉన్నా. నెక్స్ట్ 1 ఇయర్ నేను సార్ నౌకర్ చేయలేనని హెడ్ మాస్టర్కి చెప్పిన, నాతోటి కాదు నేను రాను అని. నేను ఏమంటున్నావా, నువ్వు గిట్టే వచ్చి గెట్టవు అన్నాడు. నాకు సాటిస్ఫాక్షన్ లేదు, నేను చేయను నిర్దాక్షిణ్యంగా చెప్పి వాళ్ళు డిస్కస్ చేసినా కూడా ఉండాలి. కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత 12 సంవత్సరాలకు రెగ్యులర్ అయినా కూడా నేను బాధపడలేదు. కానీ నేను భగవంతుడు ఇచ్చిన కాడికి మా
చదువు తీసుకున్నాను. అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అమ్మాయి పెద్ద అమ్మాయికి 2 అమ్మాయిలు, చిన్న అమ్మాయికి 2 అబ్బాయిలు. ఇక అబ్బాయికి ఇంకా పిల్లలు కాలేదు, ఆయన పెళ్ళి కూడా అయిపోయింది. నాకు ఇప్పుడు ఏమి బాధ్యత అయితే ఏమీ లేదు, కుటుంబ బాధ్యతలు తీరినాయి. నాకు కాలేజీ కూడా 30 ఏళ్ళు గడిపినాము, ఇప్పుడు బంద్ అయింది. ఇంటికి ఎందుకు ఉండాలని నేను వకాలత్ చేయడానికి కోర్టు పోతున్నా, రావణపేటకు రెగ్యులర్గా పోతున్నా. ఏంటంటే నలుగురిలో ఉంటే, నలుగురితో మాట్లాడితే, నలుగురికి సాయం చేస్తే మనకో మన పిల్లలకో ఎవరికైనా సాయం చేస్తుంది. ఈ సమాజం ఎప్పుడు కూడా ఉంచుకోదు, మనం సహకరిస్తే మనకు సహకరిస్తుంది, అది క్రమం. కాబట్టి మీరు కూడా మానసికంగా సంతృప్తిగా ఉండాలి, మదన పడద్దు, అమ్మాయిలు ఆలోచన చేయొద్దు, నిమ్మలంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఎన్ని డబ్బులు ఉన్నా పర్వాలేదు, లేకున్నా పర్వాలేదు. పైసలు మనీ ఈజ్ నాట్ క్రైటీరియా, డబ్బులు లెక్క కాదు. మనం ఆనందంగా, ఎంత ఆనందంగా ఉన్నాం, శక్తిగా ఉంటాడు కానీ ఆనందంగా ఉంటాడు. ఆనందంగా ఉన్నవాడే, సంతోషంగా ఉన్నవాడే ధనవంతుడు. మనం ఏది కూడా నాకు ఇది లేదు అది లేదు అనే ఆలోచన ఎప్పుడు పెట్టుకోవద్దు. పిల్లలను, భర్తను, పిల్లలను, భార్యలను, పిల్లలను అందరినీ మంచిగా చూసుకొని మంచి జీవితాన్ని, మంచి సుఖాన్ని, అదే స్వర్గం. నరకం కాదు, స్వర్గం. అదే స్వర్గం, అదే లోకం. మనం వచ్చింది అందుకే, మనం చేసేదందుకే చాలా సంతోషంగా ఉండాలి. మీరు హ్యాపీగా ఉండాలి. ఇవాళ నుండి నేను చెప్తున్నాను, ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్తే నేను కూడా వస్తాను, నాకు కూడా ఏం పర్లేదు. ఏంటంటే ఒకటి, మనిషి జీవితాన్ని మంచిగా ఆస్వాదించాలి, మంచిగా ఆనందించాలి. మనం ఆనందంతో ఉంటే సమాజం మొత్తం ఆనందించుంది. ఈ వీడు ఏదో ఇది లేదు అది లేదు ఆవేదన పెట్టుకోవద్దు. అందరూ మంచిగా ఉండాలి. చేసే పని ఏదైనా సరే ఆ పనిలో కొద్దిగా ఆదర్శకత ఉండాలి, ఆ పని ఇష్టంతో చేయాలి. పిల్లలు మాత్రం మంచిగా చదువుతారమ్మా, ఏ ఆస్తి లేకుండా ఏం కాదు, ఆటోమేటిక్గా దట్ విల్ కమ్. వస్తూనే ఉండదు వరద, ఏరులాగా వస్తుంది. ఇప్పుడు ఆ శివకళ చెప్పుకోలే, ఆ విధంగా ఉంటుంది. ఆటోమేటిక్గా మనం కులంతో కానీ మతంతో కానీ మనం ఏదో రాజవంశీకులం అనేది కాదు, ఆ చదువుతోటి అన్నీ వస్తాయి, అన్నీ వసతులు కలుగుతాయి. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ నేను నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. మీరందరూ మంచిగా ఉండాలి. మీరందరూ ఇంత మంచిగా వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాతోటి సహకారం కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇస్తున్నాను. శ్రీనివాస్ మాత్రం ఆనాడు నవ్వేది, ఈనాడు హ్యాపీ. కలుసుకుంటాం, మేము మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు. సేపు నిలబడి ఇప్పుడు మాట్లాడితే నాకు గుర్తు అయింది కదా. అదేవిధంగా శ్రీనివాస్ మన అంతా దాదాపు ఒలిగొండలోనే ఎక్కువ మన దగ్గర. నేను 20 ఏళ్ళు అయిందని సర్వీసు, 20 ఏళ్ళు అయింది సర్వీసు. వెరీ గ్రేట్ టీచర్, గ్రేట్ టీచర్. 20 ఏళ్ళ టీచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా 96 బాగా చాలా మంచిది సార్. ఉద్యోగాలకు ప్రామాణికం కాదు సార్, మంచి మనసు ప్రామాణికం. అందరు ఏ పనిలో ఉన్నా కూడా పిలిస్తే పలికేవాళ్ళు. వాస్తవానికి మన ఉలిగొండలో 96 బ్యాచ్ను ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది ముందుకు వచ్చారు. ఎన్నో సాంఘిక సామాన్య కార్యక్రమాలు చేస్తున్నారు సార్. మేము అన్ని వేళల్లో ముందుంటాం. మీరు అన్నట్టుగా మాకు ఉద్యోగాలు పెద్ద చిన్నది పక్క పెడితే మా మనసు చాలా పెద్ద సార్. మీ అందరినీ కలుపుకోపోతే అందరితో కలిసిమెలిసి ఉంటాం, అదే విధంగా ఉంటున్నాము. మీ ఆశీర్వాద బలంతో 10 కాలాలు 20 కాలాలు ఇదే విధంగా మీరు ఆశీర్వదించాలని మేము ఏదైనా ఉంటాం సార్. సార్ అన్నట్టుగా మిత్రుడు మల్లేష్ ఉపాధ్యాయులు తక్కువ ఉన్నాడు. మేము ఉపాధ్యాయులతో కూడా అందరితోటి ఉపాధ్యాయులు ఏ విధంగా అలా ఉంటున్నాం, ఫ్రెండ్స్ ఎలా కూడా అలా ఉంటున్నాం, స్టూడెంట్స్ ఎలా కూడా అలా ఉంటున్నాం. ఎక్కడ ఏ పాత్ర అదే పోషిస్తున్నాం. అందరి ఆశీర్వాద బలం, మిత్రుల సహకార బలం. మల్లేష్